సో ఈ రిటర్న్ ఎగ్జామ్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఎట్ ద సేమ్ టైం మనం రిటర్న్ ఎగ్జామ్కి ఎంత టైం కేటాయించాలి అండ్ ప్రాక్టికల్ టైం ప్రిపరేషన్కి ఎంత టైం కేటాయించాలంటారు? ప్రాక్టికల్కి అనేది ఈ సమయానికి అన్ని కాలేజీలో ప్రాక్టికల్స్ కంప్లీట్ చేసేసుకుంటాం, రికార్డ్స్ కూడా కంప్లీట్ చేస్తుంటాం. జనవరి 20th నుంచి ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతాయి మన తెలంగాణ రాష్ట్రాలు. అలానే జనవరి లాస్ట్ వీక్లో phase 1 JEE మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి విద్యార్థి అనేవాడు ఈ పాటికి ఒక క్లియర్ ఐడియా పాటి ప్రకారం ఉండాలి. లాస్ట్ మినిట్లో రికార్డ్స్ రాయటము, లాస్ట్ మినిట్స్లో ప్రాక్టికల్స్ చేయటం కాకుండా ఈ టైంకి అన్నీ కంప్లీట్ చేసుకుంటారు అన్ని కాలేజెస్లో. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి JEE మెయిన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డిస్క్రిప్టివ్ ఆఫ్ ఇంటర్మీడియట్. JEE మెయిన్స్కి అనేసరికి తనకి మెయిన్ ఫోకస్ ఈజ్ time and subject. Apart from the material available from the different books, he has to prepare on his own, and he has to go on chanting all the formulae, and he has revision. ఉచ్చారణ చేసుకుంటూ ఉండాలి. ఆ రివిజన్ చేసుకోలేకపోతే తనకు ఆ మెమరీ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది, స్ట్రెస్ అనేది ఉంటుంది. దేర్ ఈజ్ నో గెయిన్ వితౌట్ పెయిన్. ప్రెషర్ ఫీల్ కాకుండా ఆ ప్రెషర్లో ప్లెజర్ ఎత్తుక్కుంటూ చదవాలి. ఇష్టపడి చదవాలి కానీ కష్టపడి చదవకూడదు. ఇష్టపడి చదివితే కష్టం ఏమి ఉండదు. అది మెయిన్, అది తనకి కావాల్సినది. ఓకే, సో స్ట్రెస్ మేనేజ్మెంట్ పిల్లలకి చాలా ముఖ్యం అని చెప్తున్నారు. సో ఇటు బోర్డ్ ఎగ్జామ్స్ సేమ్ టైం ఇటు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నారు పిల్లలు. సో ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం ఏమైనా టిప్స్ ఇస్తారా? ఖచ్చితంగా, డెఫినెట్గా మీరు చెప్పినట్టు ప్రతి ఒక్క విద్యార్థికి స్ట్రెస్ ఉంటుంది. ఎగ్జామ్ టైంలో ఆ ఎగ్జామ్ యాంగ్జైటీ ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి ఒక్క విద్యార్థికి ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి మెయిన్ యోగా, మెడిటేషన్ ఉన్న టైంలో. ఇప్పుడు మా శ్రీ అమోఘ జూనియర్ కాలేజీలో twice in a month we conduct the యోగా క్లాసెస్. ఒక 1 hour అంటే 50 minutes, ఒక 45 minutes అవర్ స్టూడెంట్స్ విల్ గో అండ్ డూ ది మేధా యోగా. మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ గివ్స్ ది కాన్సన్ట్రేషన్ ఆన్ ది సబ్జెక్ట్. కొంచెం యోగా అనేది కూడా అవసరం. సో ఇటువంటివి తనకు తగ్గట్టు, తన శరీరానికి, తన ఆరోగ్యానికి తగ్గట్టు మెడిటేషన్ కానివ్వండి, యోగా కానివ్వండి చేస్తే స్ట్రెస్ లెవెల్స్ కొంత తగ్గుతుంది. అది ప్రతి ఒక్క కాలేజీలోనూ, ప్రతి ఒక్క కళాశాలలోనూ, ప్రతి ఒక్క స్కూల్లోనూ ఇంప్లిమెంట్ చేస్తే పిల్లలకి మంచిది. తర్వాత వాళ్ళకి ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గి ఈజీగా ఎగ్జామ్ని ఫేస్ చేయొచ్చు. అదొక పాయింట్. సో ఇప్పుడు అంటే బోర్డ్ ఎగ్జామ్స్తో పాటుగా JEE మెయిన్స్కి కూడా ఎట్ ది సేమ్ టైం ప్రిపేర్ అవ్వాలంటే ఎలాంటి ప్లానింగ్ అవసరం స్టూడెంట్స్కి? అది స్టూడెంట్ మొదటి నుంచి ప్లాన్ చేసుకోవాలండి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఎక్కువ మంది విద్యార్థులు మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతారు. అంటే 60కి ఎంత తెచ్చుకోవాలి, లేదా 75కి ఎంత తెచ్చుకోవాలి. కాంపిటేటివ్ ఈ పరీక్ష పోటీలకు వచ్చేసరికి స్టూడెంట్ ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఎంత సబ్జెక్ట్ కావాలో, ఏమి కావాలో అంతవరకే కన్ఫైన్ అయ్యి ఫోకస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో బ్లాక్ హోల్స్ గురించి వాడికి ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కొందరికి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి ఫిజిక్స్, కొందరికి కెమిస్ట్రీ. ఒక ఉదాహరణ కొరకు నేను మీకు చెప్పేది ఏంటంటే బ్లాక్ హోల్స్ అని ఉంటుంది. బ్లాక్ హోల్స్ మీద స్టూడెంట్కి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు AI కానీ చాట్ జీపీటీలో కానీ లేదా గూగుల్లో కొడితే బ్లాక్ హోల్స్ గురించి చాలా కంటెంట్ వస్తుంది. అది తనకు అనవసరం. ఇంట్రెస్ట్ వేరు, సబ్జెక్ట్ వేరు. బ్లాక్ హోల్స్ అసలు JEE మెయిన్స్లో ఉందా లేదా, సో సిలబస్ ప్రకారము చేసుకో. ఎందుకంటే JEE మెయిన్స్ అనేసరికి 75 questions ఉంటుంది. అది తను 3 hours-లో 25 ఫిజిక్స్, 25 మ్యాథ్స్, 25 కెమిస్ట్రీ 3 hours-లో చేయాలి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 2.4 minutes వస్తుంది. వెరాజ్ ఎంసెట్కి వచ్చారనుకోండి 180 minutes-లో 160 bits చేయాలి. యావరేజ్గా ఒక క్వశ్చన్కి 1.125 minutes వస్తుంది. మెయిన్ JEE మెయిన్స్కి వచ్చేసరికి నెగిటివ్ మార్క్స్, ఎంసెట్లో నెగిటివ్ మార్క్స్ లేదు. ఎక్కడైతే నెగిటివ్ మార్క్స్ లేవో అక్కడ తను కొంచెం ఛాన్స్ తీసుకోవచ్చు. కానీ నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు కేర్ఫుల్గా ఆన్సర్ చేయాలి. సో మెయిన్ ఏంటంటే ప్రిపరేషన్.
నేను ఇందాక మీకు చెప్పినట్టు ఒక సిస్టమేటిక్గా స్ట్రాటజిక్గా సైంటిఫిక్ అప్రోచ్గా ప్రిపేర్ అవ్వాలి. అది లాస్ట్లో అవ్వటం కాదు, మొదట డే 1 నుంచి ఇంటర్మీడియట్లో చేరినప్పటి నుంచి, అది ఫస్ట్ ఇయర్లో కానివ్వండి, సెకండ్ ఇయర్లో కానివ్వండి, కాన్స్టెంట్గా కన్సిస్టెంట్గా స్టూడెంట్ ప్రిపేర్ అయితే డెఫినెట్గా ప్రతి ఒక్క స్టూడెంట్ సక్సెస్ అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం కూడా ఈ స్టూడెంట్స్ మీద బోర్డ్ ఎగ్జామ్స్, మీరు అన్నట్టు బోర్డ్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రెషర్ ఉంటుంది. దానికనే ప్రభుత్వం కూడా, భారత ప్రభుత్వం కూడా 2 సార్లు పెట్టింది. ఒక ఫస్ట్ ఫేజ్ జనవరిలో, ఫస్ట్ ఫేజ్ ఏప్రిల్. అది మన ఇంటర్మీడియట్ బోర్డు కానివ్వండి, సిబిఎస్ఈ బోర్డు కానివ్వండి, ప్రాక్టికల్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్కి వచ్చేసరికి ఏప్రిల్లో ప్రాక్టికల్స్ ఉండవు, బోర్డ్ ఎగ్జామ్స్ ఉండవు. సో పిల్లలకి, మెయిన్ స్టూడెంట్స్కి ప్రెషర్ లేకుండా 2 ఛాన్సెస్ ఇవ్వటం జరిగింది. రెండింటినీ వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటే దేంట్లో ఒక దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అది విద్యార్థి మీద ఆధారపడి ఉంటుంది, తను ఎలా ప్లాన్ చేసుకున్నాడు దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే.